స్త్రీలు, పనికి వెళ్ళే స్త్రీలు ఒక అరగంట ముందు లేచి ప్రార్థనలో గడపండి. లేక ఒక రాత్రి అరగంట సేపు ప్రార్థనలో గడపండి. గంట సేపు ప్రార్థనలో గడపండి. ఇల్లు దీవింపబడతాయి. లేకపోతే సోమరితనం అలవాటయిపోయిందంటే మాత్రం బద్ధకమే కాదు రోగాలు కూడా ఇంటికొచ్చేస్తాయి. దరిద్రం కూడా. అక్కడ చదివి రాసిబడింది ఏముంది? ఏముందనంటే 10వ వచనంలో ఇక కొంచెం నిద్రించదును, కొంచెం కొనికెదను, కొంతసేపు చేతులు ముడుచుకొని పడుకుందును అన్ని వణుచుందువు అన్ని చేతే దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రముని యొద్దకు వచ్చును, ఆయుధాదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. కొంచెం 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 అలా తినేస్తాడు అనుకో, ఇంట్లో ఉన్నాడనుకో, శాడిస్ట్ లాగా పడుకోవడం చేయటం కూడా. ఉన్నారు లేడీస్ అలా మాటలు ఏమండి? అలా ఉండకూడదు. ఇవిడేంట్రా బాబు ఎప్పుడు ఆడవాళ్ళని అడగదు అలా అనకండి. ఆడవాళ్ళు చురుకుగా ఉండాలి. హల్లెలూయా. ఆడవాళ్ళు చురుకుగా ఉంటే మొఖానికి పేస్ట్ రాయకపోయినా ఓ గొప్ప అందంగా ఉంటారు. సోదం ఆ మొఖం కలకలలాడేస్తూ ఉంటది. చూసేటోళ్ళు చూడాలనిపిస్తుంది.